కొణిజేటి రోసయ్య ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో చక్రం తిప్పిన నేత. రికార్డు స్థాయిలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా, ఎంపీగా, గవర్నర్గా పలు కీలక హోదాల్లో పనిచేసిన నాయకుడాయన. తాజాగా తెలంగాణలో ఓ సంచలన ఘట్టం ఆవిష్కృతమైంది. రోసయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఖర్గే, రేవంత్ల చేతుల మీదుగా రోసయ్య విగ్రహావిష్కరణ జరిగింది. ఇంతకు రోసయ్య జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం వెనుక మతలబేంటి? కొణిజేటి రోసయ్య తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం. అసెంబ్లీ టైగర్ అని ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. రోసయ్య మైక్ అందుకుంటే ఎన్టీ రామారావు లాంటి వారే గడగడలాడిన పరిస్థితి అప్పట్లో ఉండేదని చెబుతుంటారు. ఎలాంటి సపోర్టు లేకుండా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు రోసయ్య. అత్యున్నత సీఎం, గవర్నర్ స్థానాలకు ఎదిగారాయన. రోసయ్య రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. చనిపోబోయే ముందు వరకు ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. పదవులకు వన్నె తెచ్చే నాయకులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు రోసయ్య. ఎంతో గొప్ప వ్యక్తిత్వం, ఎన్నో పదవులు, ఉత్తమ విలువలతో ఆ పదవులకే వన్నె తెచ్చిన రాజకీయ దురంధరుడు రోసయ్య. తెలుగు రాజకీయాల్లో అందరివాడు ఆయన. ఆయన రాజకీయ శిఖరం. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు, పై ఎత్తులు లేవు. రాజకీయాల్లో ఆయనను మించిన వ్యూహ చతురత కలిగిన నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన రాజకీయం చేస్తే కర్ర విరగదు, పాము చావదు. ఆయన రాజకీయం చేస్తే విపక్షాలు కూడా ఆయనను గట్టిగా విమర్శించలేవు. ఆయన మాటలు ఓ రకంగా తూటాలు, కాని అవి ఎవరి మనసును గాయం చేయవు. ఆయన ఒక్క మాట మాట్లాడితే దాని వెనుక ఎంతో పెద్ద అర్థం ఉంటేగాని మాట్లాడరు. అనవసర ప్రసంగాలు ఆయన నుంచి రావు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అయినా సరే ఆయన క్యాబినెట్లో ఉండాల్సిందే. ప్రజల్లో మాస్ ఇమేజ్ లేకపోయినా సరే ఆయనకు ప్రభుత్వంలో మాత్రం సీఎం తర్వాత సీఎంగా ప్రాధాన్యత ఉండేది. ప్రత్యర్థులపై చమత్కారాల ద్వారా విమర్శలు చేయడంలో రోసయ్య దిట్ట. ఆయన మాట్లాడే మాటల్లో వ్యంగ్యం, చమత్కారం ఉంటుంది. ఆయన మాటల్లో ఎదురుదాడి ఉంటుంది. అయినా ఆయన విమర్శలు ఎప్పుడూ పరుషంగా ఉండేవి కావు. రోసయ్య మాస్ లీడర్ కాదు. అయినా ఆయనకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. రోసయ్య ఎమ్మెల్సీగా ఎంపికయ్యేవారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆయనే ఆర్థిక మంత్రి అన్నట్లుగా ఉండేది ఒకప్పుడు పరిస్థితి. అంతేకాదు, ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు రోసయ్య. రోసయ్య తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. ఆయన చనిపోబోయే ముందు వరకు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం రోసయ్యకు దక్కింది. అజాత శత్రువుగా పేరొందిన రోసయ్యకు తెలంగాణలో అరుదైన గౌరవం లభించింది. ఆయన జయంతి వేడుకలను తెలంగాణలో అధికారికంగా నిర్వహించాలని ఆయన విగ్రహాన్ని హైదరాబాదు నడిబొడ్డున ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం అపర చాణక్యుడి పట్ల తమకున్న కృతజ్ఞతా భావాన్ని చాటి చెప్పింది. సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఏ ఒక్కరికీ దక్కని గౌరవం రోసయ్యకు దక్కింది. ఇప్పటి వరకు పనిచేసిన కొందరు ముఖ్యమంత్రుల జయంతులను రాజకీయ పార్టీలు జరుపుతున్నాయి. మరికొందరి జయంతిని కుటుంబ సభ్యులు, అభిమానులు జరుపుతున్నారు. అలాంటిది రోసయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఖచ్చితంగా అరుదైన గౌరవం అవుతుందనడంలో సందేహం లేదు. రోసయ్య జయంతిని అన్ని జిల్లాల్లో ఘనంగా జరిపేందుకు కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో రోసయ్య జయంతి రాష్ట్రమంతటా జరిగింది. హైదరాబాద్లోని ధరంకరం ఏరియాలో రోసయ్య ఉండేవారు. అందుకని ఆ ఏరియాలో ఒక వీధికి రోసయ్య పేరు పెట్టాలని గ్రేటర్ మున్సిపల్ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే ఆయన ఇంటికి దగ్గరలోనే ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేరు పెట్టబోతోంది ప్రభుత్వం. లక్డీ కపూల్ చౌరస్తాలో
రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రోసయ్య సేవలను కొనియాడుతూ ఆయన తెలంగాణ అభివృద్ధికి చేసిన కృషిని పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా ఘనంగా జరిగాయి. ఏపీలో జగన్, చంద్రబాబు హయాంలో రోసయ్యను ఎవరూ పట్టించుకోకపోయినా తెలంగాణలో మాత్రం రోసయ్యకు అరుదైన గౌరవం ఇవ్వడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. రేవంత్ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివాదరహితునిగా ఉమ్మడి రాష్ట్రానికి రోసయ్య చేసిన సేవలు చాలా గొప్పవని, ఆయన్ను నేటి తరం రాజకీయ నేతలు ఆదర్శంగా తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.